నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది. ఇటీవల ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మేము భవిష్యత్తులో వస్తాం, మేము చేస్తామంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇలాంటి మారాలి ఉండాలి అంటే మేమందరం చాలా గట్టిగా ఉన్నాం. అదే స్థానంలో మీ మద్దతు సంపూర్ణంగా కోరుకుంటున్నాం. ఏ అధికారి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ అధికారులు కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. చాలా చాలా బలంగా తీసుకుంటాం, దాన్ని బలహీనంగా తీసుకోం మేము. అంటే ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ చాలా ఇట్ విల్ బి కీన్లీ అబ్జర్వ్డ్. అలాగే ఉన్నతాధికారులు కూడా మేము మీకు గైడెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శాంతి భద్రత పరిరక్షణలో మన ఎవరం కూడా ఏ కులంలో పుట్టాలి, ఏ జిల్లాలో పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఎంత హైట్లో పుట్టాలి మన ఎవరికి చాయిస్ లేదు. కానీ ఎలా ప్రవర్తించాలి అన్నది మటుకు మన చాయిస్ ఉంటుంది. మనకి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వారి కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు. దీన్ని మీరు బలంగా గుండెల్లోకి తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది కూటమి ప్రభుత్వం ప్రజల మాన ప్రాణ సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో తరతమ భేదాలు చూడడం, కులం, మతం, ప్రాంతీయత అనే తేడాలు చూడడం. కొత్త కానిస్టేబుల్స్ అందరూ కూడా అదే పందాన్ని అనుసరించాలి. మీ ఉద్యోగ జీవితంలో మీరంతా మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలి మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గ్రేట్ ఫ్యూచర్. జై హింద్. Thank you so much, sir, for the lovely address. అత్యంత వైభవపేతమైన సందేశం ద్వారా అందరిలోనూ నూతన ఉత్తేజాన్ని నింపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి కానిస్టేబుల్ అనగానే ఎండకెండాలి, వానకు తడవాలి, ఎక్కువ మేమే పని చేయాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరు ఆయన్ని చూస్తే ముఖ్యమంత్రి గారు చేసే పని ముందు, ఆయన పడే కష్టం ముందు ఆ వయసులో మేము ఎంత అని ప్రతి ఒక్కళ్ళు యవ్వనస్తులు సైతం అనుకునేలాగా కృషితో నాస్తి దుర్భిక్షం అన్న మాటల సంపూర్ణ సార్థకతగా నిలిచినటువంటి విశిష్ట వ్యక్తి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి సందేశం అందజేయవలసిందిగా సాదరంగా సగౌరవంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. It is now my honor and privilege to invite the individual గౌరవనీయులు మిత్రులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, హోంశాఖ మంత్రి గౌరవనీయురాలు అనిత గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బాస్ గౌరవనీయులు హరీష్ గుప్తా గారు,